ఏంటి వీళ్ళలో ఇంత మార్పా? నేను నమ్మలేకపోతున్నాను. ఇదంతా నిజమా? అని సుధాకర్ అంటే, వీళ్ళు మనల్ని ఇలా పిలుస్తున్నారంటే ఖచ్చితంగా ఏదో చేయబోతున్నారని అర్థం. అనుమానించాల్సిందే అని కేదార్ అంటాడు. అలాంటిదేం ఉండదులే అన్నయ్య. వాళ్ళు అందరం కలిసి ఆడుకోవాలని అలా పిలుస్తున్నట్లున్నారని శ్రీవల్లి అంటే, అమ్మో! వాళ్ళ గురించి నీకు అస్సలు తెలీదు శ్రీవల్లి అని సుధాకర్ అంటాడు. సరే సరే పదండి బయటికి వెళ్దాం అని అందరూ బయటికి వస్తారు. జగదాత్రి, మీకు ఎంత బలముందో మాకు ఎక్కువ బలముందో తేల్చుకుందామా, తాడు లాగుదామా అని వైజయంతి అనడంతో అలాగేనని ధాత్రి అంటుంది. అలా వైజయంతి, నిషి బ్యాచ్ మొత్తం కూడా ఒకవైపు, ధాత్రి, కేదార్, కౌశికి, శ్రీవల్లి వాళ్ళు ఇంకొక వైపు తాడు లాగుతూ ఉంటారు. అమి, మనం ఈ తాడుని వదిలేద్దాము, అప్పుడు వాళ్ళలో ఎవరికో ఒకరికి దెబ్బ తగులుతుంది అని వైజయంతి అనడంతో అలాగే అత్తయ్య, వాళ్ళకి అలా చేయాల్సిందే అని నిషి అంటుంది. ప్లాన్ సూపర్గా అమలైపోవాలని నిషి అంటుంది. ఇప్పుడు తాడు వదిలేస్తే వాళ్ళలో ఎవరికో ఒకరికి గాయమవుతుంది. వాళ్ళని తీసుకొని అందరూ హాస్పిటల్కి వెళ్తారు. అప్పుడు నేను డైమండ్స్ని పంచేయాలి. ఇదే నా ప్లాన్ అని వైజయంతి మనసులో అనుకుంటూ అమి వదిలేసేయి అని సైగ చేయటంతో తాడు వదిలేయగానే కౌశికి కింద పడిపోయి మూజేయి పగిలిపోయి రక్తం కారుతూ ఉంటుంది. అయ్యో వదిన ఎలా ఉంది అని ధాత్రి, కేదార్ అందరూ గుమికూడి అడుగుతూ ఉంటారు. ఏమైనా బుద్ధుందా ఏంటి, అలా తాడుని వదిలేశారని సుధాకర్ తిడుతూ ఉంటే, అయ్యో మేము బలంగా లాగటంలో పొరపాటున జారిపోయింది మావయ్య అంతే అని నిషి కవర్ చేస్తూ ఉంటుంది. అవునబ్బా అమ్మి ఎలా ఉంది అని వైజయంతి అంటే, అక్క హాస్పిటల్కి వెళ్దాం అని యువరాజ్ అంటాడు. అవసరం లేదు యువరాజ్, ఫస్ట్ ఎయిడ్ చేస్తే సరిపోతుందిలే అని కౌశికి అంటుంది. అదేందమ్మి, అంత పెద్ద దెబ్బ తగిలితే హాస్పిటల్కి వెళ్ళనంటున్నావు, వెళ్ళు అని వైజయంతి అంటే, ఏం అవసరం లేదు, లోపలికి వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటానని కౌశికి చెప్తుంది. ఇంత కష్టపడి ప్లాన్ చేస్తే ఇలా అయ్యిందేంటి? సరేలే వీళ్ళు లోపల నుండి బయటికి వచ్చే లోపల నా పని పూర్తి చేసుకుంటానని వైజయంతి అనుకుంటూ ఉంటుంది. వదిన ఆగు, ఫస్ట్ ఎయిడ్ చేస్తాను అని ధాత్రి, కేదార్ చేయబోతూ ఉంటే, మీరు వెళ్ళి ముందు బాబాయ్ని కాస్త సర్దండి, లేకుంటే బాబాయ్ పిన్ని వాళ్ళని చాలా అరుస్తారు, మీరు వెళ్ళండి, నేను ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటానని కౌశికి ధాత్రి, కేదార్ని బయటికి పంపిస్తుంది. ఇదంతా అత్తయ్య గారు కావాలనే చేస్తున్నారు. మనల్ని డైవర్ట్ చేసి మనం బయటికి వెళ్ళే లోపల స్వీట్ బాక్సులు ఇచ్చి పంపించాలని చూస్తున్నారు. పద కేదార్, వెళ్ళి మన వాళ్ళకు కూడా ఆ స్వీట్ బాక్స్ వచ్చేలా చేద్దామని ధాత్రి, కేదార్ గార్డెన్లోకి వస్తారు. అప్పుడే వైజయంతి అందరికీ పంచుతూ ఉంటుంది. ఏంటి నిష్క, మీ అత్తయ్య గారు ఎందుకు ఇలా స్వీట్ బాక్సులు ఇస్తున్నారని ఒక ఆవిడ అడగటంతో, వాళ్ళ పుట్టింటి వాళ్ళు పంపించారు అందుకే ఇస్తున్నారు అని నిషి చెప్తుంది. నిషి ఫ్రెండ్స్కేమో డైమండ్స్ లేని లడ్డు బాక్సుల్ని ఇస్తూ, వాళ్ళకి మాత్రం డైమండ్స్ ఉన్న లడ్డు బాక్సుల్ని శ్రీవల్లి అందిస్తూ ఉంటే వైజయంతి ఇస్తూ ఉంటుంది. అప్పుడే ధాత్రి, కేదార్ అక్కడికి వచ్చి, మీరు కూడా లడ్డు బాక్సు అదే తీసుకోండి అని ధాత్రి సైగ చేస్తుంది. ఇక నిషి ఫ్రెండ్స్కి డైమండ్స్ ఉన్న లడ్డు బాక్స్ వెళ్తూ ఉంటే, నీకు ఈ బాక్స్ కాదులే వేరే బాక్స్ అని వైజయంతి మార్చి ఇస్తుంది. అప్పుడే లేడీ కానిస్టేబుల్ అక్కడికి వచ్చి, నాకు ఇదే బాక్స్ కావాలి, ఇదే ఇవ్వండి అని చెప్తూ అడుగుతూ ఉంటుంది. లేదమ్మి, ఈ బాక్స్లో లడ్డూలు బాగుండవు, నీకు వేరొక బాక్స్ ఇస్తానని వైజయంతి మొండికేస్తూ ఉంటుంది. ఏమైంది అత్తయ్య గారు, ఏ బాక్స్ ఇస్తే ఏముంది అని ధాత్రి, కేదార్ ఎంత అడుగుతున్నా కూడా, లేదు లేదు ఇది నాకు కావాలి, ఇందులో ఏం బాగులేవని చెప్తున్నా కదా అని లేడీ కానిస్టేబుల్ చేతిలో ఉన్న లడ్డు బాక్స్ని ఇచ్చే అంటూ లాగటంతో ఆ లడ్డు బాక్స్ కాస్త కింద పడిపోతుంది. అవిగో లడ్డూలు కింద పడిపోయాయి కాబట్టి నీకు వేరొక బాక్స్ ఇస్తాను అని గబగబా వాటిని బాక్స్లో పెట్టేసి వైజయంతి తీసేసుకుంటుంది. అత్తయ్య గారు, ఇచ్చిన బాక్స్ని తిరిగి తీసుకోకూడదు, అవి కింద పడినా కూడా ఏం కాదు, ఇచ్చేయండి అని ధాత్రి ఎంత చెప్తున్నా కూడా, లేదు మా వాళ్ళు పంపించిన లడ్డూలంటే ఇదిగో ఈ అమ్మికి ఇష్టం అని అది ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇచ్చేస్తూ ఆవిడికి వేరొక లడ్డు బాక్స్ ఇచ్చి అందరినీ పంపించేస్తుంది. లాస్ట్ మినిట్లో పిన్ని చాలా తెలివిగా తప్పించుకుంది అని కేదార్ అంటే, ఆ లడ్డు బాక్సుల్ని తీసుకువెళ్ళిన వాళ్ళని ఫాలో అయితే సరిపోతుంది, బయట బాయ్స్ రెడీగా ఉన్నారు అని ధాత్రి వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి, ఎల్లో శారీ ఆవిడ్ని మీరు ఫాలో అయిపోండని చెప్పడంతో ఆవిడ ఆటోలో వెళ్తూ ఉంటే వీళ్ళు బైక్లో ఫాలో అవుతూ ఉంటారు. బాల్కనీలో నుంచి మొత్తం గమనిస్తున్న వైజయంతి, అదేంది పోలీసులు ఫాలో అవుతున్నట్లున్నారే అని వెంటనే మీనన్కి ఫోన్ చేయగానే, ఏంటి చెప్పు లేడీ ఫాక్స్ అని మీనన్ ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. పోలీసులకి ఆ జేడీ టీంకి ఎలా తెలిసిందో తెలీదు, ఆటోలో వెళ్తున్న ఆవిడ్ని పోలీసులు ఫాలో అవుతున్నారు, ఇప్పుడు నువ్వు దొరికిపోయావనుకో నేనే చేస్తున్నానన్న నిజం ఆ జేడీ టీంకి తెలిసిపోతుంది, నేనెవరో తెలియనంత వరకే నేను నీకు సహాయం చేయగలను అని వైజయంతి చెప్పడంతో, నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చావు కదా నేను చూసుకుంటాను అని మీనన్ చెప్తాడు.
ఇక ఆటోలో వెళ్తున్న ఆవిడ పోలీసులు ఫాలో అవుతున్నట్లున్నారే అన్న త్వరగా పోనివ్వు అని తొందర పెడుతూ ఉంటుంది. కాస్త దూరం వెళ్ళేసరికి ఎటు వెళ్ళిందో అర్థం కాక ఇద్దరు పోలీసులు బైక్ ఆపుకొని చూస్తూ ఉంటే అప్పుడే జేడీ అక్కడికి వస్తారు. మేడం, ఇప్పటి వరకు బాగానే ఫాలో అయ్యాము. ఇప్పుడు ఇటు వెళ్ళారో అర్థం కావటం లేదని వాళ్ళు చెప్పటంతో సరే మీరు ఇటు వెళ్ళండి, మేము ఇటు వెళ్తాం అని కొంత దూరం వెళ్ళేసరికి ఆ ఆటో కనిపించటంతో ఓవర్‌టేక్ చేసి ధాత్రి కేదార్ ఆవిడ దగ్గరికి వచ్చి, చూడు నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావో, నీ చేతిలో ఉన్న స్వీట్ బాక్స్ ఏంటో నాకు మొత్తం తెలుసు. మర్యాదగా ఆటో దిగు అని చెప్పటంతో ఆటో దిగి, ఎవరు మీరు? ఎందుకు నన్ను అడ్డుకున్నారని ఆవిడ పొగరుగా మాట్లాడుతూ ఉంటుంది. మర్యాదగా ఆ స్వీట్ బాక్స్ ఇలా ఇవ్వు. నీ పేరు రాధ. నువ్వు మీనన్ కోసం స్మగ్లింగ్ చేస్తున్నావు. ఇందులో డైమండ్స్ ఉన్నాయని నాకు నిజం తెలిసిపోయింది. మర్యాదగా నిజం ఒప్పుకో, లేకపోతే స్టేషన్‌కి తీసుకువెళ్తే మా కానిస్టేబుల్స్ ఇంత మంచిగా అయితే అడగరు అని ఆవిడ చేతిలో ఉన్న లడ్డూ బాక్స్‌ని చేతిలోకి తీసుకొని అందులో ఉన్న వజ్రాన్ని చూపిస్తూ జేడీ ప్రశ్నిస్తూ ఉంటుంది. మేడం, నాకేం తెలీదు మేడం. ఇందులోకి ఎలా వచ్చాయి కూడా నాకు తెలీదు మేడం. నన్ను వదిలేయండి అని వేడుకుంటూ ఉంటే, అయితే నీ చేతికి ఈ స్వీట్ బాక్స్ ఇచ్చిన ఆ వైజయంతి గారిని అడిగి తెలుసుకుందాం పద అని కారు ఎక్కించబోతూ ఉంటే అప్పుడే మీనన్ అక్కడికి వచ్చి వీళ్ళపై బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు. జేడీ కూడా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఉంటారు. ఏయ్ జేడీ, నా నీడకు కూడా తెలియనివి నీకు ఎలా తెలుస్తున్నాయో అర్థం కావటం లేదు. ఎందుకు నాలో వేలు పెడుతున్నావు? ఇలా నా స్మగ్లింగ్ని మొత్తం కూడా అడ్డుకుంటున్నావు అని బుల్లెట్ల వర్షం కురిపిస్తూనే మీనన్ ప్రశ్నిస్తూ ఉంటారు. నువ్వు ఏం చేసినా నేను ఇలా అడ్డుకుంటూనే ఉంటాను, నిన్ను అస్సలు వదిలిపెట్టను అని జేడీ అలా వాళ్ళు కూడా బుల్లెట్ల వర్షం కురిపిస్తూ ఉంటే ఈ లోపల ఆవిడ జేడీని తోసేసి పరుగులు పెట్టి మీనన్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఈ లోపల జేడీ చేతిలో ఉన్న రివాల్వర్లో బుల్లెట్లు అయిపోవటంతో ఇక జేడీ వాళ్ళని పట్టుకో అని కేదార్ కూడా అరుస్తూ ఉంటారు. అయితే ఈ లోపలే మీనన్ ఆవిడ్ని రాధని కారు ఎక్కించుకొని పారిపోతాడు. తప్పించుకున్నారు అని కేదార్ అంటే, కానీ సాక్ష్యం మాత్రం ఈ స్వీట్ బాక్స్ మన చేతిలోనే ఉంది. పద, వైజయంతి గారిని వెళ్ళి నిలదీస్తే మొత్తం కూడా బయటికి వస్తాయి అని ధాత్రి చెప్తూ ఉంటే కేదార్ రాకుండా ఆగిపోయి ఉంటాడు. ఇప్పుడు మనం మన డ్యూటీ మీద వెళ్తున్నాం, మన వాళ్ళ కోసం కాదు, అది గుర్తుపెట్టుకో రాకేడి అని జేడీ చెప్పడంతో సరేనని కేదార్ కూడా అంటాడు. ఈ మీనన్ దగ్గర నుంచి ఇంకా ఫోన్ రాలేదేంటి? ఆ రాధ తప్పించుకుందా లేదా అని వైజయంతి అనుకుంటూ ఉంటే అప్పుడే మీనన్ దగ్గర నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆ మీనను జేడీకి దొరకలేదు కదా అని రాధ ఎలా ఉందని వైజయంతి అనడంతో, రాధనైతే కాపాడగలిగాను, కానీ ఆ జేడీ టీంకి ఆ స్వీట్ బాక్స్ దొరికిపోయింది. వాళ్ళు అది తీసుకొని ఇప్పుడు నీ దగ్గరికే వస్తున్నారు. నువ్వు కనుక దొరికిపోయావో నీకు జీవితాంతం శ్రీకృష్ణ జన్మస్థానమే. కాబట్టి నువ్వేం చెప్పి తప్పించుకుంటావో నాకు తెలీదు, తప్పించేసుకో అని మీనన్ చెప్తుంటే, నేనెలా తప్పించుకోవాలని వైజయంతి అంటుంది. నీ తెలివిని ఉపయోగించి తప్పించుకో, లేదంటే జీవితాంతం జైలేనని మీనన్ ఫోన్ పెట్టేస్తాడు. అమ్మో ఇప్పుడు ఎలా అని వైజయంతి వణికిపోతూ ఉంటుంది. హాస్పిటల్‌కి వెళ్దామమ్మా కౌశికి అని సుధాకర్ అంటుంటే, బాబాయ్ పెయిన్ కిల్లర్ వేసుకుంటాను, అప్పటికి తగ్గకపోతే అప్పుడు వెళ్దాంలే. ఇంతకీ జగదాత్రి కేదార్ ఎక్కడా అని కౌశికి అంటే, ఫంక్షన్ పూర్తవగానే ఎక్కడికో హడావిడిగా వెళ్ళారక్క అని శ్రీవల్లి చెప్పటంతో వెంటనే కౌశికి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది.